నువ్వు ఇక నుంచి గది వైపు కూడా రావడానికి వీలేదు. అందరికీ నేను చులకనైపోయాను. ఇదంతా మిస్సమ్మ వల్లనే. కాదు, ఇదంతా జరగడానికి కారణం అరుంధతి. అవును, అదే దాని చెల్లెల్ని తీసుకొచ్చి నా నెత్తిన పెట్టింది. అది కాని ఆ ఒక్కరోజు సైలెంట్గా ఉండుంటే అమర్ నా మెడలో తాళి కట్టేసేవాడు. నన్ను ఇన్ని మాటలు అంటున్నా అందరూ రోడ్డు మీద ఉండేవారు. దేవుడా, ఈవిడ మళ్ళీ ఫోన్ చేస్తుందంటే ఎత్తితే ఒక బాధ, ఎత్తకుంటే ఒక బాధ. హలో బాబ్జీ, ఎక్కడున్నావు? ఎలా ఉన్నావని అడగండి మేడం. చావుకి చేరువలో ఉన్నాను. మీరు ఏ ముహూర్తాన ఆ ఘోరాన్ని వెతకమని చెప్పారో గాని నేను వెతకని గుట్టలేదు, ఎక్కని కొండ లేదు. ఆ మనిషి ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఆ మనిషి ఎక్కడ దాక్కున్నాడో, ఏం చేస్తున్నాడో అస్సలు తెలియడం లేదు మేడం. మీకు దండం పెడతాను. ఆ ఘోరాన్ని వెతకడానికి వేరే ఇంకెవరైనా చూసుకోండి మేడం. ఇంకా ఘోరాన్ని వెతకడానికి నాకు కొంచెం కూడా ఓపిక లేదు. నేను ఫోన్ చేసింది ఘోర కోసం కాదు, వేరే పని పడింది. చేస్తావా? చేయలేను మేడం. చెప్పాను కదా, నాకు కొంచెం కూడా ఓపిక లేదని. 5 లక్షలు ఇస్తాను. మేడం, మీరు అన్నదే నేను విన్నానా, లేదా మీరు ఏదో అంటే నేను ఏదో అనుకున్నానా? మళ్ళీ చెప్తున్నాను విను. 5 లక్షలు ఇస్తాను. ఇంట్లో నుంచి కదులుతావా? కదలడం ఏంటి మేడం, పరిగెడతాను, హై జంప్ చేస్తాను, లాంగ్ జంప్ చేస్తాను. మీరు ఏం చేయమంటే అది చేస్తాను. అన్న అవసరం లేదు, కానీ నేను చెప్పిన పని చేస్తే చాలు. చెప్పండి మేడం, ఏం చేయాలో? 1 గంట లారీ నడపాలి. రోడ్డు మీదనా, మనిషి మీదనా? ఆ మిస్సమ్మ మీద. అరుంధతిలానే దాన్ని కూడా యాక్సిడెంట్లో చంపేయాలి. చేయగలవా? చేయగలను, కానీ తెలుసు కదా మేడం, ఆ అమరేంద్ర గారు పక్కనుండగా ఆవిడ మీద ఈగ కూడా వాళ్ళనివ్వడు. అమర్ దాని పక్కన ఉండడు. అది ఒక్కతే రేపు ఉదయం బయటకొచ్చేలా నేను చేస్తాను. ఏమైంది? వెళ్ళండి. ఇక్కడి దాకా అంటే ఓకే, కానీ ఇక్కడి నుంచి వెళ్ళాలంటేనే భయంగా ఉంది మిస్ అమ్మ. ఏం భయపడకండి, వెళ్ళండి. లేదు మిస్ అమ్మ, రేపు వెళ్తాం కదా, ఇవాళ డాడ్ కూడా అలసిపోయి ఉంటారేమో. ఏ మిస్ అమ్మ ఎందుకు పిల్లలందరినీ ఆయన గదికి పంపుతుంది? వీళ్ళెందుకు వెళ్ళనని మారాన్ చేస్తున్నారు? అది చూడండి ఒకసారి, మీ డాడీ ఎంత బోర్గా కూర్చున్నారో. మీ నలుగురు వెళ్ళి చీరప్ చేయండి. సరే, వెళ్ళకండి. పాపం మీ డాడీ. మీ అమ్మైనా పక్కనుంటే బాగుండు అనుకునేవారు. బోర్ కొట్టకుండా చూసుకునేది మీ మమ్మీ. పాపం ఇప్పుడు ఆవిడ కూడా లేరు కదా. మీరేమో వెళ్ళనంటున్నారు. మీ నాన్నగారు ఒంటరివారైపోయారు. వెళ్తాంలే మిస్ అమ్మా.
రే స్టార్ట్ చేయండి రా. నువ్వు మాట్లాడు నువ్వు వెళ్ళు ప్లీజ్ ప్లీజ్. అందరం కలిసి మాట్లాడదాం. డాడ్ హాయ్ డాడ్. హాయ్ పిల్లలు, డిన్నర్ అయిందా? అయ్యింది డాడ్, మీరు తిన్నారా? తిన్నాను అంజు. టాబ్లెట్స్ వేసుకున్నారా డాడ్? వేసుకున్నాను. డాడ్ మీకు ఇప్పుడు ఎలా ఉంది? నాకు బాగానే ఉంది, మీరు ఎక్కువ ఆలోచించకండి.